హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎంతో ఇయర్గా వెయిట్ చేసినటువంటి పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి 2026 జనవరి షెడ్యూల్డ్ 1 నోటిఫికేషన్ 28,740 పోస్టులతో నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ జాబ్స్కి సంబంధించి 10th క్లాస్ పాస్ అయిన మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ 18 నుంచి 40 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. రేపటి నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్ని కవర్ చేస్తాను కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఇప్పుడే ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఒక వీడియోని మీ వాట్సాప్ స్టేటస్లో అయితే పెట్టుకోండి. చాలామందికి హెల్ప్ అవుతుంది ఈ వీడియో కాబట్టి డెఫినెట్గా లైక్ చేసి మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసి పెట్టుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. ముందుగా ఇక జాబ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ వేకెన్సీస్కి సంబంధించి మనకి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 20 జనవరి అంటే రేపటి నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 4th ఫిబ్రవరి వరకు కూడా మీరు ఇక వేకెన్సీస్కి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ జాబ్స్కి సంబంధించి ఫీ పేమెంట్ చేయడానికి లాస్ట్ డేట్ ఏమో 5th ఫిబ్రవరి వరకు అయితే టైం ఉంటుంది. అప్లై చేసిన తర్వాత మీరు అందులో అప్లికేషన్లో ఏదైనా మిస్టేక్స్ చేస్తే కరెక్షన్ చేసుకోవడానికి 8th ఫిబ్రవరి నుంచి 10th ఫిబ్రవరి వరకు అయితే టైం ఇస్తారు. ఫస్ట్ లిస్ట్ వచ్చేసి మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తారు రిజల్ట్స్ అంటే మనకి 20 ఫిబ్రవరి రోజు ఇక అఫీషియల్ లిస్ట్ ఏదైతే ఉంటుందో రిక్రూట్మెంట్కి సంబంధించి సెలక్షన్ లిస్ట్ అఫీషియల్ వెబ్సైట్లోనే మనకి ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది అప్డేట్ అనేది చేస్తారు. సో ఈ యొక్క జాబ్స్కి సంబంధించి నేను మీకు సపరేట్గా రేపు అప్లికేషన్ ప్రాసెస్ గురించి వీడియో అయితే చేస్తాను. సో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి కింద కామెంట్లో ఎస్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ అయితే చేయండి. వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక పరిశీలించినట్లయితే టోటల్గా మనకి ఒక జనవరి షెడ్యూల్డ్ 1 2026 నోటిఫికేషన్ ద్వారా 28,740 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో మనకి ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకి 1060 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. తెలంగాణ వాళ్ళకి వచ్చేసి 609. సో ఈ విధంగా మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా అన్ని పోస్టల్ సర్కిల్స్లో దాదాపుగా ఇక్కడ వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఎక్కువ వేకెన్సీస్ వచ్చేసి ఏ సర్కిల్లో ఉన్నాయంటే మనకి ఇక్కడ చూడొచ్చు, మహారాష్ట్రలో అయితే ఎక్కువ సంఖ్యలో వేకెన్సీస్ ఉన్నాయి. అంతేకాకుండా యూపీలో కూడా మనకి ఎక్కువ సంఖ్యలో అయితే వేకెన్సీస్ అనేవి ఉండడం అయితే జరిగింది. ఈ జాబ్స్కి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 నుంచి జనరల్ క్యాండిడేట్స్ అయితే 40 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళైతే 43 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 45 ఇయర్స్, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే 50 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. హయ్యర్ క్వాలిఫికేషన్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ఎటువంటి కంప్యూటర్ సర్టిఫికేట్ కూడా అవసరం లేదు, జస్ట్ 10th పాస్ అయితే సరిపోతుంది. సాలరీ డీటెయిల్స్ కనుక పరిశీలించినట్లయితే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్స్ బీపీఎం పోస్టులకైతే మీకు టీఆర్సీఏ టైమ్ రిలేటెడ్ కంటిన్యూటీ అలవెన్సెస్ ప్రకారం 12,000 బేసిక్ పేతో పాటుగా డిఏ అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 19,000 వరకు వస్తుంది. అండ్ అలాగే డిడక్షన్స్ మైనస్ చేసుకుంటే ఇన్ హ్యాండ్ సాలరీ వచ్చేసి 17,000 వరకు ఉంటుంది. అలాగే ఏబీపీఎం పోస్టులకైతేనేమో టీఆర్సీఏ స్లాబ్ ప్రకారం మనకి 10,000 ఉంటుంది. దాంతోపాటు డిఏ ఇంకా ఇతరత్ర అలవెన్సెస్ అన్ని కలుపుకుంటే 16,000 ఉంటుంది. ఒకవేళ మీరు డిడక్షన్స్ ఏమైనా పెట్టుకుంటే మీకు 2,000 వరకు అయితే ఉంటుంది అనమాట. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మీకు ఇన్ హ్యాండ్ సాలరీ వచ్చేసి 14,000. ఇది మనకి యాక్చువల్ సాలరీ అనమాట. సో నోటిఫికేషన్లోనేమో మనకి టీఆర్సీఏ స్లాబ్ ప్రకారం అయితే డీటెయిల్స్ ఉంటాయి. దాంతోపాటు ఇంకా అలవెన్సెస్ అన్ని కలుపుకొని మీకు డైరెక్ట్గా మీకు సాలరీ స్లిప్ అనేది ఎంప్లాయీస్ ఎవరైతే వర్క్ చేసేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గర తీసుకొని మరి మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేయడం జరిగింది. ఈ యొక్క బీపీఎం అలాగే ఏబీపీఎం పోస్టులకి సెలెక్ట్ అయిన వాళ్ళు మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అంటే బీపీఎం పోస్టులకి సెలెక్ట్ అయినట్లయితే మీరు ఏ పోస్ట్ ఆఫీస్లో అయితే పోస్టింగ్ ఇస్తారో ఈ యొక్క బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్లో రోజువారీ పోస్టల్ పనులు అనేది చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఐపీబీపీ అంటే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్కి సంబంధించి సేవలు నిర్వర్తించాలి. అంతేకాకుండా
అంతేకాకుండా పోస్ట్ ఆఫీస్కి సంబంధించి పథకాలు ఉంటాయి కదా, వాటిని మీరు ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. వాటికి సంబంధించి సర్వీసెస్ని ప్రొవైడ్ చేయాలి. అంతేకాకుండా మీకు ఎక్కడైతే పోస్టింగ్ వస్తుందో ఆ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్లో ఒక్కరే బీపీఎం కనుక మీరు ఉన్నట్లయితే ఆ పూర్తి బాధ్యత రెస్పాన్సిబిలిటీ అంతా కూడా మీరే తీసుకోవాలి. అవసరమైతే ఏబీపీఎం పనులు కూడా మీరే చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా పై అధికారులు అప్పగించినటువంటి ఇతర పనులు కూడా మీరు చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే ఏబీపీఎంకి సంబంధించి పోస్టులకి సెలెక్ట్ అయిన వాళ్ళేమో స్టాంపులు, స్టేషనరీ ఏవైతే ఉంటాయో ఐటమ్స్ వాటిని మీరు విక్రయించాలి. అంతేకాకుండా ఇంటింటికి లెటర్స్, పార్సల్స్ని పంపిణీ చేయాల్సి ఉంటుంది. అకౌంట్ ఆఫీస్తో మెయిల్ మార్పిడి చేయడము, అంతేకాకుండా ఐపీబీపీకి సంబంధించినటువంటి లావాదేవీలు ఏవైతే ఉంటాయో ట్రాన్సాక్షన్స్కి సంబంధించి వాటిని మీరు చూసుకోవాలి. అంతేకాకుండా బీపీఎంస్ ఎవరైతే ఉంటారో బీపీఎంకి మీరు వాళ్ళ యొక్క పనుల్లో మీరు సహాయం చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా బీపీఎం లేనప్పుడు అతని పనులు కూడా మీరు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా పై అధికారులు అప్పగించినటువంటి పనులు కూడా చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇది మనకి బీపీఎం అలాగే ఏబీపీఎంకి సంబంధించి జాబ్ రెస్పాన్సిబిలిటీస్. అయితే ఒక పోస్టల్ జీడీఎస్ ఉద్యోగాలకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే, ఎవరైతే నోటిఫికేషన్కి అప్లై చేస్తారో ఆన్లైన్లో అప్లై చేసినటువంటి అభ్యర్థులకి వాళ్ళ యొక్క 10th క్లాస్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే డైరెక్ట్గా అభ్యర్థుల్ని మెరిట్ ప్రాతిపదికన సెలక్షన్ చేస్తారనమాట. అంటే ఎటువంటి ఎగ్జామ్ కానీ, ఇంటర్వ్యూస్ కానీ, స్కిల్ టెస్ట్లు కానీ ఏమీ కూడా కండక్ట్ చేయరు. మీ 10th క్లాస్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే డైరెక్ట్గా అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసి ఆ యొక్క వేకెన్సీస్కి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మీకు పోస్టింగ్స్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఒక జాబ్స్కి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే అప్లికేషన్ ఫీజు ఎవరు ఎంత పే చేయాలి అంటే ఎస్సీ, ఎస్టీ అలాగే పీడబ్ల్యూడీ, ఆల్ ఫిమేల్ క్యాండిడేట్స్, ట్రాన్స్ ఉమెన్ అప్లికెంట్స్ వీళ్ళు వచ్చేసి ఎటువంటి ఫీ లేకుండా ఫ్రీగా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మిగతా అభ్యర్థులందరూ కూడా 100 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. అయితే ఒక పోస్టల్ జీడీఎస్ ఉద్యోగాలకి మీరు అప్లికేషన్ చేయడానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ వచ్చేసి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలంటే, మనకి 10th మెమో అనేది అప్లై చేయడానికి మనం అక్కడ డీటెయిల్స్ ఫిల్ చేయడానికి అవసరం అవుతుంది. అయితే మనము ఏమేమి డాక్యుమెంట్స్ అనేవి ఆన్లైన్లో అప్లోడ్ చేస్తామంటే కేవలం 2 డాక్యుమెంట్స్ అయితే మనము ఆన్లైన్లో అప్లోడ్ అయితే చేస్తామన్నమాట. మిగతా ఏ డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయాల్సినటువంటి పని లేదు. జస్ట్ డీటెయిల్స్ అనేవి ఇస్తే సరిపోతుంది. ఫస్ట్ వచ్చేసి ఫోటోగ్రాఫ్, మీరు రీసెంట్గా దిగినటువంటి కలర్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఒకటి, అండ్ అంతేకాకుండా సిగ్నేచర్ డాక్యుమెంట్. ఈ 2 డాక్యుమెంట్స్ అనేవి మీరు స్కాన్ చేసి రెడీగా అయితే పెట్టుకోండి. సో ఈ 2 డాక్యుమెంట్స్ అనేవి మనము అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫోటో సైజ్ వచ్చేసి మనకు 50 KB లోపు ఉండాలి ఫైల్ సైజ్ అనేది. సిగ్నేచర్ వచ్చేసేమో 20 KB లోపు అయితే ఉండాలి. ఈ 2 డాక్యుమెంట్స్ ఫార్మాట్స్ వచ్చేసి జేపీఈజీ లేదా జేపీజీ ఫార్మాట్లో మీరు స్కాన్ చేసి రెడీగా అయితే ఉంచుకోండి. అప్లై చేసేటప్పుడు మీకు ఈజీ అయితే అవుతుందన్నమాట. జాబ్స్కి సంబంధించి మనము జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్కి సంబంధించి ఇండియా పోస్ట్ జీడీఎస్ ఆన్లైన్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ నుంచి అప్లై అయితే చేసుకోవాలి. సో మనకి రేపు ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఆ లింక్ అనేది యాక్టివేట్ అయిన తర్వాత డైరెక్ట్గా మీరు ఇక్కడ ఈ వెబ్సైట్ ఓపెన్ చేసేసి ఫస్ట్ ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసేసుకొని దాని తర్వాత అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేసేసి ఫీ పేమెంట్ చేసేసి అప్లికేషన్ సబ్మిట్ చేసేసి సరిపోతుంది. మీకు సపరేట్గా అప్లికేషన్ ప్రాసెస్ గురించి వీడియో అయితే చేస్తాను. సో ఇది మనకి ఇండియా పోస్ట్ నుంచి రిలీజ్ అయినటువంటి జీడీఎస్ ఉద్యోగాలకి సంబంధించి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. అలాగే ప్రతి ఒక్కరు కూడా మన ఆర్కియాలజిక్స్ యాప్ కూడా డౌన్లోడ్ చేసుకొని ఆ డెమో వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా కానీ ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.